సో ఇక్కడ ఋగ్వేద కాలం నాటి తెగలు చూసినట్టయితే ఋగ్వేద కాలంలో పురు తెగ, భరత తెగ, యదు, తుర్వాస అని 4 రకాల తెగలు ఉండేవి. ఇందులో ఈ భరత, పురు ఈ 2 తెగలు కలిసిపోయి ఒక తెగ ఆవిర్భవిస్తుంది. ఆ తెగ పేరు కురుతెగ. కురుతెగ ఆవిర్భవిస్తుంది అనమాట. ఈ 4 తెగల్లో అతి ముఖ్యమైన తెగ ఏది అంటే భరత తెగ అని చెప్పచ్చు. ఈ భరత తెగకు పురు తెగకు మధ్య క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం పేరు దశరాజా యుద్ధం. ఆ యుద్ధం పేరేం పేరు? దశరాజా యుద్ధము అని జరుగుతుందన్నమాట. ఇది తొలివేద కాలం చివరి దశలో క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో జరుగుతుంది. సో ఈ విధంగా మనకు తొలివేద కాలంలో ఉన్నటువంటి తెగల గురించి మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా తొలివేద కాలం నాటి ఆర్యులు సప్త సింధు పరివాహక ప్రాంతంలో వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పవచ్చు అనమాట. సో ఈ ఆర్యులు భారతదేశానికి వస్తూ 3 లక్షణాలు తీసుకొని పరిచయం చేస్తున్నారు. ఆ లక్షణాలు ఏవేవంటే పితృస్వామ్యక వ్యవస్థ, పితృస్వామ్యక వ్యవస్థ అని చెప్తాం. మనకు సింధు నాగరికత కాలంలో మాతృస్వామిక వ్యవస్థ అమల్లో ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో ఏ వ్యవస్థ ఇంప్లిమెంటేషన్ అయింది? పితృస్వామిక వ్యవస్థ ఇంప్లిమెంటేషన్ అయింది. తర్వాత వర్ణ వ్యవస్థ, వర్ణ వ్యవస్థ. మూడవది మత విధానము. ఈ 3 రకాల పద్ధతులను ఇంప్లిమెంట్ చేశారు తొలివేద కాలం నాటి ఆర్యులు భారతదేశానికి. పితృస్వామిక వ్యవస్థను, వర్ణ వ్యవస్థను, మత విధానాన్ని. ఇక్కడ మనకు తొలివేద కాలంలో రాజ్యాధికారానికి మూలం ఏది అంటే కుటుంబం. తొలివేద కాలంలో ఈ రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే 2 లేదా 3 ఆర్యులు ఒక చోట కలిస్తే అక్కడ ఒక వ్యవస్థ ఏర్పడింది. ఆ వ్యవస్థ పేరు కుటుంబం. సప్త సింధు పరివాహక ప్రాంతంలో 2 లేదా 3 ఆర్యులు ఒక చోట కలిస్తే అప్పుడు ఈ కుటుంబము అనే వ్యవస్థ ఏర్పడింది అనమాట. ఇప్పుడు పితృస్వామిక వ్యవస్థ అమల్లో ఉంది కాబట్టి కుటుంబానికి అధిపతి ఎవరైతాడు? పురుషుడు. ఆ పురుషుడిని మనం ఏమని పిలిచామంటే కులపతి అని చెప్తాం. ఇక్కడ కుటుంబానికి మరొక పేరు కుల. కుటుంబానికి మరొక పేరు పేరు కుల. ఆ కులకు అధిపతి ఎవరు అంటే పురుషుడు. వాడిని ఏమని పిలిచాము? కులపతి అని పిలిచాం. ఓకేనా? అటువంటి కుటుంబాలు 3 నుంచి 4 కలిశాయి. ఏం ఏర్పడిందంటే గ్రామం. గ్రామము అనే ఒక చిన్న రాజ్య విభాగం ఏర్పడింది. 3-4 కుటుంబాలు కలిస్తే గ్రామం ఏర్పడింది. ఇప్పుడు ఆ గ్రామానికి అధిపతి ఎవరు? గ్రామణి. తొలివేద కాలంలో గ్రామానికి అధిపతి గ్రామణి. అటువంటి గ్రామాలు 5-6 కలిశాయి. ఏం ఏర్పడిందంటే విష్ అనే రాజ్య విభాగం ఏర్పడింది. ఇది ప్రజెంట్ డిస్ట్రిక్ట్తో ఈక్వల్ విష్ అనేది. ఓకేనా? ఆ విష్కు అధిపతి విషయపతి. అటువంటి విష్లు 10 to 15 కలిశాయి. ఏం ఏర్పడిందంటే జన లేదా తెగ. ఓకేనా? ఇది రాజకీయ వ్యవస్థలో పరిపాలనలో అత్యున్నతమైనటువంటి విభాగం, అతి పెద్ద విభాగం జన. ఓకేనా? ఈ జనకు అధిపతి ఎవరు అంటే రాజన్. సో ఎగ్జామ్లో అడిగేటువంటి బిట్ ఏమంటే తొలివేద కాలం నాటి రాజకీయ వ్యవస్థ వరుస క్రమాన్ని గుర్తించండి అంటాడు. ఆ వరుస క్రమాన్ని గుర్తించాలంటే ఫస్ట్ కుల లేదా కుటుంబం. కొన్ని కుటుంబాలు కలిస్తే ఏం ఏర్పడ్డాయి? గ్రామం. కొన్ని గ్రామాలు కలిస్తే ఏం ఏర్పడ్డాయి? విష్. కొన్ని విషులు కలిస్తే ఏం ఏర్పడ్డాయి? జన. ఆ జనకు అధిపతి ఎవరు? రాజన్. రాజన్ అని చెప్పాలన్నమాట. ఇప్పుడు తొలివేద కాలం నాటి రాజకీయ వ్యవస్థ వరుస క్రమాన్ని తీసుకున్నట్టయితే కుల, కొన్ని కుల లేదా కుటుంబం ఫ్యామిలీ. కొన్ని ఫ్యామిలీస్ కలిస్తే ఏం ఏర్పడింది? విలేజ్, గ్రామం ఏర్పడింది. కొన్ని గ్రామాలు కలిస్తే ఏం ఏర్పడ్డాయి? విష్. కొన్ని విషులు కలిస్తే ఏం ఏర్పడ్డాయి? జన.
ఓకేనా. ఈ జనకు అధిపతి ఎవరు? రాజన్. జనకు అధిపతి ఎవరు? రాజన్. ఇది తొలివేద కాలం నాటి రాజకీయ వ్యవస్థ యొక్క వరుస క్రమము అని చెప్పుకోవచ్చు, సీక్వెన్స్ చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లో రిపీట్ అయినటువంటి బిట్టు గ్రూప్ 2 బిట్. ఇది గ్రూప్ 2 బిట్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది మనకి ఎగ్జామ్లో రిపీట్ అయినటువంటి బిట్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తొలివేద కాలంలో రాజకీయ వ్యవస్థ అనేది ఏర్పడింది. ఆ రాజకీయ వ్యవస్థలో చిట్ట చివరి విభాగం ఏది అంటే విలేజ్. లాస్ట్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ విలేజ్, ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ జన ఆర్ తెగ, ట్రైబ్. ఆ జనకు అధిపతి ఎవరు అంటే రాజన్. తొలివేద కాలంలో ఈ రాజన్ అనేవాడికి కొన్ని విధులు ఉండేవన్నమాట. ఇతని తక్షణ కర్తవ్యాలు ఏమంటే, రాజన్ యొక్క ముఖ్యమైన విధులు ఏమంటే, ఆ జనలో ఉన్నటువంటి పశువులను సంరక్షించడం, పశుపోషణ. ఓకేనా. ఆ జనలో ఉన్నటువంటి పశువులను సంరక్షించడము, ప్లస్ ఆ జనలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆ ప్రజా సంక్షేమాన్ని చూడడం, ఆ జన కోసం యుద్ధాలు చేయడం, ఈ 3 రకాల విధులను కలిగి ఉండేవాడు. తొలివేద కాలంలో ఈ రాజన్ అనేవాడు ప్రజా సంక్షేమకుడు. ఆ ప్రజా సంక్షేమాన్నే తన పరమావధిగా కలిగిన వాడు రాజన్. తొలివేద కాలంలో ఆ జన కోసం యుద్ధాలు జరిగినాయి. తొలివేద కాలంలో యుద్ధాలు ఎందుకు జరిగాయి అంటే, వారి యొక్క ప్రముఖ వృత్తి ఏమి? పశుపోషణ. ఆ పశువులకు కావాల్సినటువంటి గడ్డి భూముల కోసము, నీటి కోసము యుద్ధాలు జరిగినాయి. ఓకేనా. గడ్డి కోసము, నీటి కోసం యుద్ధాలు జరిగినాయి తొలివేద కాలంలో. ఆ గడ్డి కోసము, నీటి కోసము జరిగినటువంటి ఆ యుద్ధాలను ఏమంటామంటే మనము గవిష్టి అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? అది గవిష్టి అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా తొలివేద కాలంలో ఈ రాజకీయ వ్యవస్థ అనేది ఏర్పడింది అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. చూడండి, తొలివేద కాలం నాటి రాజకీయ వ్యవస్థ తీసుకున్నట్టయితే రాజకీయ వరుస క్రమం కుటుంబం లేదా కుల, కొన్ని కులాలు కలిస్తే గ్రామం, కొన్ని గ్రామాలు కలిస్తే విశ్వ, కొన్ని విశ్వలు కలిస్తే జన ఏర్పడింది. ఓకేనా. జనకు అధిపతి ఎవరు? రాజన్. ఈ జననే మనం ఏమని పిలుస్తామంటే తెగ అని కూడా పిలిచేవారు అనమాట. ఈ రాజన్ అనేవాడు ఆ జనకు అధిపతి, తెగ నాయకుడు. ఓకేనా. ఆ జనకే మరొక పేరు గణ. జనకే మరొక పేరు ఏం పేరు? గణ. ఆ రాజన్ను గణనాయకుడు అని కూడా పిలిచేవారు అనమాట. ఓకేనా. ఋగ్వేద కాలంలో లేదా తొలివేద కాలంలో 5 ప్రాచీన గణాలు ఉన్నాయి, అంటే జనలు ఉన్నాయి అన్నమాట. ద్రహు, అను, యదు, తుర్వాస, పురు అనేటువంటి ఏవేవి? ద్రహు, అను, యదు, తుర్వాస, పురు అనే 5 ప్రాచీన జనలు ఉన్నాయి, ఓల్డెస్ట్ జనలు ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఈ ఋగ్వేద కాలంలో రాజన్ యొక్క ముఖ్యమైన పనులు ఏమంటే, ఆ తెగకు సంబంధించిన పశువులను రక్షించడము, తెగ తరపున యుద్ధాలు చేయడము, ఆ తెగ తరపున దేవతలను ప్రార్థించడము, ఇటువంటి లక్షణాలను కలిగి ఉండేవాడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ తొలివేద కాలంలో ఆ రాజుకు పరిపాలనలో సహాయం చేయడానికి ఒక 4 ప్రజా సంస్థలు ఉండేవన్నమాట. ఆ ప్రజా సంస్థలు ఏవేవంటే సభ, సమితి, విధాత, గణ. సభ, సమితి, విధాత, గణ అనేటువంటి 4 రకాల ప్రజా సంస్థలు ఉండేవి. ఇందులో సభ, ఈ సభ, సమితి, విధాత, గణ అనేటువంటి ప్రజా సంస్థల గురించి ఋగ్వేదంలో కూడా ప్రస్తావన ఉంది. ఈ సభ అనే పదాన్ని ఋగ్వేదంలో 8 సార్లు ప్రస్తావించారు. సభ అనే పదాన్ని ఋగ్వేదంలో ఎన్నిసార్లు ప్రస్తావించారండి? 8 సార్లు ప్రస్తావించారు. సో ఈ సభలో ఎవరు సభ్యులుగా ఉంటారంటే, ఇది పెద్దల సభ. ఆ జనలో లేదా గణలో ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో, వయోవృద్ధులు ఉంటారో, ఏజ్డ్ పర్సన్స్, ఆ వృద్ధులు, మేధావులు అంటే బాగా తెలివి గల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సకల శాస్త్రాలను అవపోసన పట్టినటువంటి వారు, వీరందరూ ఈ సభలో సభ్యులుగా ఉంటారు. ఈ సభ ఇది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్.
కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటుంది ఇది. ఓకేనా. ఈ సభకు అధిపతి ఎవరు అంటే రాజన్. రాజన్ అనేవాడు అధ్యక్షత వహించేవాడు సభకు. ఓకేనా. ఈ సభ అనే పదాన్ని ఋగ్వేదంలో ఎన్నిసార్లు ప్రస్తావించారు? 8 సార్లు ప్రస్తావించారు. దీనిలో సభ్యులుగా ఎవరుంటారు? ఆ జనలో ఉన్నటువంటి వయోవృద్ధులందరూ, మేధావులందరూ ఇందులో సభ్యులుగా ఉంటారు. సభ. ఓకేనా. ఈ సభ తర్వాత ఇంకొక ప్రజా సంస్థ ఉంది, దాని పేరు సమితి. సమితి. ఈ సమితి అనే పదాన్ని ఋగ్వేదంలో 9 సార్లు ప్రస్తావించారు. సమితి అనే పదాన్ని ఋగ్వేదంలో 9 సార్లు ప్రస్తావించారు. ఇది సాధారణ సభ, లెజిస్లేటివ్ పవర్స్ కలిగి ఉంటుంది. ఇది శాసన అధికారాలు చెలాయిస్తుంది. ఇది సమితి అనేది. సభ ఏమో ఎగ్జిక్యూటివ్ పవర్స్ కలిగి ఉంటుంది అనమాట, కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటుంది. సమితి శాసన అధికారాలు కలిగి ఉంటుంది, లెజిస్లేటివ్ పవర్స్ కలిగి ఉంటుందన్నమాట. ఈ సమితికి రాజన్ను ఎన్నుకునే అధికారము, ఆ రాజన్ను తొలగించే అధికారాలు ఉంటుంది. ఆ తెగలోని తల్లిదండ్రులందరూ ఇందులో సభ్యులుగా ఉంటారు. సమితిలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? ఆ సభలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఈ సమితిలో సభ్యులుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. తర్వాత విధాత. ఈ విధాత అనే పదాన్ని ఋగ్వేదంలో 122 సార్లు ప్రస్తావించారు. విధాత అనే వర్డ్ను ఋగ్వేదంలో ఎన్నిసార్లు ప్రస్తావించారు? 122 సార్లు ప్రస్తావించారనమాట. ఓకేనా. ఇది మహిళల సభ. ఇందులో ఆ తెగలో ఉన్నటువంటి లేదా జనలో ఉన్నటువంటి మహిళలందరూ ఇందులో సభ్యులుగా ఉంటారు విధాతలో. ఓకేనా. తర్వాత గణ. ఇది యుద్ధ మండలి, ఆయుధాలు, గుర్రాల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుందన్నమాట. ఓకేనా. సో తొలివేద కాలంలో ఈ సభ, సమితి, విధాత, గణ అనే ప్రజా సంస్థలు ఎక్కువ అధికారాలు కలిగి ఉండేది. ఆ మలివేద కాలంకి వెళ్ళే లోపల సభ, సమితి అనే ప్రజా సంస్థలు తన ప్రాముఖ్యాన్ని పూర్తిగా కోల్పోయినాయి. విధాత, గణ అనే ప్రజా సంస్థలు పూర్తిగా అదృశ్యమైపోయినాయి. ఆ మలివేద కాలంలో రచించబడినటువంటి అధర్వణ వేదంలో ఈ సభా, సమితి అనేటువంటి సంస్థలను ట్విన్స్గా కవల పిల్లలుగా ప్రస్తావించారు. కవల పిల్లలుగా ప్రస్తావించారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ మనకు. ఏ వేదం సభా, సమితి అనే సంస్థలను కవల పిల్లలుగా ప్రస్తావించింది అంటే అధర్వణ వేదము. అధర్వణ వేదము ఈ సభా, సమితి అనే సంస్థలను కవల పిల్లలుగా ప్రస్తావించింది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సభా, సమితిలో పురుషులతో పాటు స్త్రీలు కూడా పాల్గొనేవారు. ఓకేనా. పురుషులతో పాటు స్త్రీలు కూడా పాల్గొనేవారు ఈ సభా, సమితి అనేటువంటి సంస్థల్లో. నెక్స్ట్ మనకి ఇది మనం ఇప్పుడు తొలివేద కాలం నాటి రాజకీయ వ్యవస్థ చూసాం. ఇప్పుడు తొలివేద కాలం నాటి వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ. తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది సమాజంలో పెద్దగా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఇక్కడ వర్ణ వ్యవస్థ ఉండేది కాదు, వర్గ వ్యవస్థ ఉండేది. మనకు చూడండి, ఇక్కడ పితృస్వామిక వ్యవస్థ అమలులో ఉండేది కాబట్టి తండ్రిని ఏమని పిలుస్తామంటే గహపతి. తండ్రిని ఏమని పిలుస్తాము? గహపతి అని పిలిచేవారు అనమాట. అప్పటికి తొలివేద కాలంలో మనకు కుల వ్యవస్థ కానీ వర్ణ వ్యవస్థ కానీ లేదు. చేస్తున్న వృత్తిపైన, వృత్తి మార్పులపైన ఎటువంటి ప్రభావము ఉండేది కాదు, కట్టుబాట్లు ఉండేవి కావు.
తొలివేద కాలంలో వారి చేస్తున్న పనులను బేస్ చేసుకొని వారిని వర్గాలుగా విభజించారనమాట. 4 వర్గాలుగా విభజించారు. అందులో మొదటి వర్గం ఏది అంటే సైనికులు లేదా క్షత్రియులు. వీరు సమాజంలో ఉన్నతమైన వర్గం, మొదటి వర్గం. తర్వాత రెండవ వర్గం ఎవరంటే పురోహితులు, వీరిని బ్రాహ్మణులు అని చెప్పాం. మూడవ వర్గము సాధారణ ప్రజలు, వీరిని మనం వైశ్యులు అని చెప్పామన్నమాట. ఓకేనా. ఈ సైనికులు క్షత్రియులు ఏం చేసేవారంటే పరిపాలన చేసేవారు. పరిపాలన వీళ్ళ పని, పరిపాలించడము, యుద్ధాలు చేయడము. ఓకేనా. స్త్రీ పురుష భేదం లేకుండా యుద్ధాల్లో పాల్గొనడము, ఇది తొలివేద కాలంలో వీళ్ళ పని. తర్వాత పురోహితులు, బ్రాహ్మణులు, వీళ్ళు వేదాలు రాయడము, ఆ వేదాన్ని ఋగ్వేదం రచించడము, ఆ వేదాన్ని పఠించడము, మంత్రాలు చదవడము, ఇవి చేసేవాళ్ళు. ఇది వాళ్ళ పని, అధ్యయనం చేయడం. మూడో వర్గం సాధారణ ప్రజలు, వీరినే వైశ్యులు అని చెప్పాం. వీరి వృత్తి వ్యవసాయం. నాలుగో వర్గం శూద్రులు. తొలివేద కాలంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనేటువంటి 3 వర్ణాలు మాత్రమే సమాజంలో ఉన్నాయి. 4వ వర్ణమైనటువంటి శూద్ర వర్ణము తొలివేద కాలంలో మనకు సమాజంలో కనిపించదు. తొలివేద కాలం చివరిలో మనకు కనిపిస్తుంది ఈ శూద్ర వర్ణం అనేది. ఓకేనా. మనకు ఋగ్వేదంలో ఋగ్వేదంలో 10వ మండలంలో ఒక విభాగం ఉంది. ఆ విభాగం పేరు పురుష సూక్తము. ఓకేనా. ఈ 10వ మండలంలోని ఈ పురుష సూక్తం మనకు చతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావిస్తుంది. చతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావిస్తుంది ఈ ఋగ్వేదంలోని పురుష సూక్తం. దీని ప్రకారం చతుర్వర్ణ వ్యవస్థ అంటే 4 వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 వర్ణాల గురించి ప్రస్తావన ఉంది ఈ పురుష సూక్తం అనేటువంటి విభాగంలో. అంటే మనకు తొలివేద కాలంలో 3 వర్ణాలే ఉన్నాయి. తొలివేద కాలం ప్రారంభ దశలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు మాత్రమే సమాజంలో ఉన్నాయి. 4వ వర్ణమైనటువంటి శూద్ర వర్ణం ఇంకా సమాజంలోకి ఆవిర్భవించలేదు. కానీ తొలివేద కాలం చివరి దశలో ఋగ్వేదాన్ని రాశారు. ఆ ఋగ్వేదం రచించే సమయానికి శూద్రవర్ణం ఇంప్లిమెంటేషన్ జరుగుతోంది, కానీ పటిష్టంగా అమలు జరగల. తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ దాని ప్రభావం సమాజం మీద లేదు. ఓకేనా. సో ఈ పురుష సూక్తం, ఆ ఋగ్వేదంలోని 10వ మండలంలో ఉన్న ఈ పురుష సూక్తం ఏం చెప్తుందంటే చతుర్వర్ణం మయా సృష్టం అని చెప్తుంది. ఓకేనా. ఈ ప్రపంచంలోని మానవులందరూ బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించారు. బ్రహ్మ యొక్క తల భాగం నుండి ఉద్భవించిన వారు బ్రాహ్మణులు. బ్రహ్మ యొక్క తల భాగం నుండి ఉద్భవించిన వారు బ్రాహ్మణులు. చూడండి, బ్రహ్మ యొక్క తల, ఈ తల భాగంలో ఉద్భవించిన వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు. ఓకేనా. తర్వాత బ్రహ్మ యొక్క భుజాల నుండి ఉద్భవించిన వారు క్షత్రియులు. బ్రహ్మ యొక్క తొడల నుండి ఉద్భవించిన వారు వైశ్యులు. బ్రహ్మ యొక్క పాదాల నుండి ఉద్భవించిన వారు శూద్రులు. ఈ విధంగా ఈ పురుష సూక్తం అనేటువంటి విభాగము చతుర్వర్ణం మయా తృష్ణం అని చెప్తుందనమాట. ఓకేనా. కాబట్టి అంటే మీనింగ్ ఏమంటే ఈ ప్రపంచంలోని మానవులందరూ బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించారు. బ్రహ్మ తల నుండి బ్రాహ్మణులు, బ్రహ్మ భుజాల నుండి క్షత్రియులు, బ్రహ్మ తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు జన్మించారు. ఇప్పుడు తొలివేద కాలంలో బ్రాహ్మణుల యొక్క పని ఏమంటే అధ్యయనం, టీచింగ్ చేయడము, వేదం చదవడము, మంత్రాలు చదవడము, పూజలు చేయడము, ఇవి హోమాలు చేయడము, యజ్ఞాలు చేయడము, క్రతువులు నిర్వహించడము, ఇవి బ్రాహ్మణుల యొక్క పని. ఓకేనా. క్షత్రియులు పరిపాలన, వైశ్యులు వ్యవసాయం. ఇంతే. తొలివేద కాలంలో ఈ 3 వర్ణాలే ఉన్నాయి. 4వ వర్ణమైన శూద్రవర్ణం సమాజంలోకి ఇంకా ఆవిర్భవించలా. ఓకేనా, ఇంకా ఆవిర్భవించలేదు. కానీ ఋగ్వేదంలో పురుష సూక్తం అనే విభాగంలో ఈ చతుర్వర్ణ వ్యవస్థ గురించి మనకు ప్రస్తావన ఉంది. శూద్రవర్ణం గురించి కూడా
మనకు ప్రస్తావన ఉంది. సో తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ ఇంప్లిమెంటేషన్ జరిగినప్పటికీ ఆ వర్ణ వ్యవస్థ తాలూకా ప్రభావం అనేది సమాజం మీద ఏమీ లేదు. ఓకేనా, ఎవరు నచ్చిన పని వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు క్షత్రియుడు వేదం చదవచ్చు, బ్రాహ్మణుడు పరిపాలన చేయొచ్చు, వైశ్యుడిపై అధ్యయనం చేయొచ్చు, బ్రాహ్మణుడు వ్యవసాయం చేయొచ్చు. ఈ ఫలానా వర్ణం వారు ఫలానా వృత్తి చేయాలని ఇటువంటి వృత్తిపైన వృత్తి మార్పులపైన ఎటువంటి నియమ నిబంధనలు తొలివేద కాలంలో లేవు. కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ అమలు జరిగినప్పటికీ దాని యొక్క ప్రభావం సమాజం మీద లేదు. తొలివేద కాలంలో అసలు వర్ణ వ్యవస్థ సమాజంలో లేనే లేదు. ఇంప్లిమెంటేషన్ జరిగింది కానీ దాని యొక్క ప్రభావం లేదు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇది తొలివేద కాలం నాటి ఋగ్వేద వ్యవస్థ. ఋగ్వేదంలో ఈ చతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావన ఉంది. ఓకేనా, ఋగ్వేదంలో బ్రాహ్మణుల్ని 14 సార్లు ప్రస్తావించారు, క్షత్రియుల్ని 9 సార్లు ప్రస్తావించారు, వైశ్యుల్ని 171 సార్లు ప్రస్తావించారు, శూద్రుల్ని ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. అది ఋగ్వేదంలోని 10వ మండలంలో. ఓకేనా, సో ఇక్కడ ఋగ్వేదంలో 5వ మండలంలో ఒక వాక్యం ఉంది. నేను కవిని, నా తండ్రి వైద్యుడు మరియు నా తల్లి పిండి రుబ్బుతుంది అనేటువంటి వాక్యం ఉంది ఋగ్వేదంలో 5వ మండలంలో. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తున్నామంటే సో ఒకే ఇంట్లో 3 పర్సన్స్ ఉన్నారు. ఈ 3 ఒకే రకమైన వృత్తిని కలిగి లేదు. 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కులు చేసుకుంటా ఉన్నారు. ఓకేనా, ఒకడేమో రైటర్ కవి, ఒకడేమో డాక్టరు, ఒకడేమో లేబర్ పిండి విసురుతుంది. ఓకేనా, అక్కడ వర్ణ వ్యవస్థ పైన ప్రభావం ఉంటే 3 ఒకే ఇంట్లో ఉన్న 3 వ్యక్తులు ఒకే పని చేయాలి కదా. 3 వారికి ఇష్టం వచ్చిన పని చేసుకుంటున్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని అనుసరించి తొలివేద కాలంలో మనకు వర్ణ వ్యవస్థ తాలూకా ప్రభావము సమాజంలో లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. సో మనకు ఒకవేళ బిట్ వచ్చిందంటే తొలివేద కాలంలో సమాజంలో వర్ణ వ్యవస్థ ఉందా? లేదు. మతం ఉందా? లేదు. దేవాలయాలు ఉన్నాయా? లేవు. విగ్రహారాధన ఉండేదా? లేదు అని చెప్పాలి. వీళ్ళు ప్రకృతి శక్తుల్ని పూజించారు, ఆ ప్రకృతి శక్తులకు దైవత్వాన్ని ఆపాదించుకొని పూజించారు అంతే తప్ప ఇక్కడ ప్రత్యేకంగా మనకు ఇదైతే ఏం లేదు. ఓకేనా, సో ఋగ్వేద కాలంలో స్త్రీ స్థానం ఏ విధంగా ఉండేదంటే ఋగ్వేద కాలంలో స్త్రీకి విపరీతమైన మంచి వాళ్ళు ఉన్నతమైన గౌరవ స్థానాన్ని పొందినారు. స్త్రీలో ఉన్నతమైన గౌరవ స్థానాన్ని కల్పించినారు. స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ ఉంది స్త్రీలకి. ఋగ్వేద కాలం నాటి స్త్రీలకి సొంతంగా వ్యవహరించే స్వేచ్ఛ, వారి జీవిత భాగస్వామిని సొంతంగా ఎంచుకునేటువంటి స్వేచ్ఛ ఉండేది. ఓకేనా, ఏకపత్ని వ్రతం అమల్లో ఉండేది. ఏకపత్ని వ్రతం సాధారణం, ప్రతి ఒక్కరూ ఏకపత్ని వ్రతాన్ని కలిగి ఉండేవారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బహుభార్యత్వాన్ని కూడా కలిగి ఉండేవారు. బహుభార్యత్వం అంటే 2 లేదా 3 లేదా 4 భార్యల్ని కలిగి ఉండడాన్ని బహుభార్యత్వం, పాలిగమి అంటాం ఇంగ్లీష్లో మనం. ఓకేనా, ఈ బహుభార్యత్వాన్ని కలిగి ఉండేవారనమాట. ఓకేనా, దీనికి ఉదాహరణ ఏమంటే సూర్యుడి కూతురు అశ్విన్ సోదరులను వివాహం చేసుకునింది. అంటే అశ్విన్ సోదరులను 2 వివాహం చేసుకునింది. ఓకేనా, దీన్ని బేస్ చేసుకొని బహుభార్యత్వం అనేది అమల్లో ఉండేది. అనులోమ ప్రతిలోమ వివాహాలు అమల్లో ఉండేది. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం మనం, అనులోమ ప్రతిలోమ వివాహాల గురించి. తొలివేద కాలంలో బాల్య వివాహాలు లేవు. ఓకేనా, ఈ ఋగ్వేద కాలంలో కొంతమంది స్త్రీలు చదువులకే తమ జీవితాలు అంకితం చేశారు. చదువులకే తమ జీవితాలు అంకితం చేసి వారు విశ్వవందినులుగా కీర్తించబడినారు. చదువులకే తమ జీవితాలను అంకితం చేసి విశ్వవందినులుగా కీర్తించబడినారు ఋగ్వేద కాలంలో కొంతమంది. వారు ఎవరెవరు అంటే లోపాముద్ర, విశ్వపర, విశ్వంపర, గార్గి, అపల, ఘోష. ఓకేనా, ఇటువంటి విదూషిమణులు తమ జీవితాంతం వరకు తమ యొక్క జీవితాన్ని విద్య కోసమే అంకితం చేశారనమాట. కొంతమంది
ఈ గార్గి వేదాంత చర్చల్లో పురుషుల్ని సవాల్ చేసింది గార్గి. ఓకేనా? సో ఆ విధంగా స్త్రీకి కొంతమంది స్త్రీమూర్తులు ఋగ్వేద రచనలో పాలుపంచుకున్నారు. ఓకేనా? ఈ కాలంలో నియోగ విధానం అమల్లో ఉండేదమ్మా. నియోగ విధానం అంటే సంతానం లేని యువతి, ఇప్పుడు భార్య భర్త ఉంటాడు, ఆ భార్యకి సంతానం ఉండదు, భర్త వల్ల సంతానం కలిగే యోగ్యం లేదు. అప్పుడు ఆ భార్య ఏం చేస్తుందంటే తన భర్త యొక్క తమ్ముడితో పిల్లల్ని కనేటువంటి సాంప్రదాయము ఈ తొలివేద కాలంలో ఉండేది. వితంతువులు కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటించే వాళ్ళు. వితంతు పునర్వివాహాలు అమల్లో ఉండేవి కావు. సతీ సహగమనం ఉండేది కానీ అది తప్పనిసరి కాదు. ఓకేనా? తప్పనిసరి కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు ఋగ్వేద కాలం నాటి వర్ణ వ్యవస్థ, స్త్రీ స్థానం గురించి. ఓకేనా?